డాక్టర్ గారు ఒకరి విధంగా అడుగుతున్నారండి. నాకు పచ్చకామెర్లు వచ్చినప్పుడు నా భార్యతో సెక్స్ లో పాల్గొన్నాను. ఇప్పుడు ఆమె 5వ నెల గర్భిణి. నా ద్వారా ఆమెకు సోకే ప్రమాదం ఉందా? ఆమెకు గాని కడుపులోని బిడ్డకు గాని కామెర్లు వచ్చే అవకాశం ఉందా? తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. పచ్చకామెర్లు ముఖ్యంగా 3 రకాలు ఉంటాయండి. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అని ముఖ్యంగా మనం చూసేవి కూడా. ఎక్కువ మందికి వచ్చే పచ్చకామెర్లు హెపటైటిస్ ఏ. మనం చూసే 90% 90% పచ్చకామెర్లు హెపటైటిస్ ఏ. ఇవి సెక్స్ ద్వారా 2 వాళ్ళకి సంక్రమించడం ఉండదు. ఇంకా అందుకని పచ్చకామెర్లు చూడు, ఇది ఏ టైప్ ఆఫ్ జాండీస్ అనేది చూడాలి. అది ఏఆ, బిఆ, సి అని చూడాలి. హెపటైటిస్ ఏ నథింగ్ టు వరీ, లీవ్ ఇట్ ఆఫ్, నథింగ్ విల్ హ్యాపెన్. 2 వాళ్ళకి రాదు, సెక్స్ పక్కన ఫుల్గా ఒళ్ళంతా పచ్చగా ఉంటుంది, సెక్స్ చేయాలి కోరుకుంటుంది, గర్భం సెక్స్ చేయొచ్చు, ఏమి అవ్వదు. అంతేగాని 6 నెలల సెక్స్ దూరంగా ఉండాలని అవసరంలా. కళ్ళు పచ్చగా ఉన్నాయి, ఒళ్ళు పచ్చగా ఉంది, అంత పచ్చగా వద్దా సరే సెక్స్ చేయాలని అనిపిస్తుంటే ఓపుకుంటే సెక్స్లో మామూలుగా పాల్గొచ్చు. హెపటైటిస్ బి అండ్ సి ఈ 2 మాత్రం సెక్స్ ద్వారా స్త్రీకి సంక్రమిస్తాయి. ఆమె ద్వారా గర్భ శిశువుకి హెపటైటిస్ బి, సి అందుతాయి, వస్తాయి. ఆమె ద్వారా వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాం. తల్లి నుంచి బిడ్డకి, అది భర్త నుంచి భార్యకి, భార్య నుంచి భర్త. ఒకవేళ భర్తకి ఆవిడకి వచ్చిన పచ్చకామెర్లు, ఆవిడకి వస్తే హెపటైటిస్ ఏ అయితేనేమో బిడ్డకి ఏమవుదు, బీసీ అయితే మాత్రం బిడ్డకి అది వచ్చి బిడ్డ హెపటైటిస్ బితో పుట్టచ్చు, హెపటైటిస్ సితో పుట్టచ్చు. దానివల్ల కాంప్లికేషన్ వేరే ఉండే విషయం అంతే. అంచేత వర్టికల్ ట్రాన్స్మిషన్ మదర్ టు చైల్డ్ అనేది బి అండ్ సి. అంచేత పచ్చకామెర్లు వచ్చినప్పుడు మనకి ఏ రకం పచ్చకామెర్లు అనేది తెలుసుకోవడం మంచిది. చాలా సింపుల్ టెస్టులు అండి, చాలా సింపుల్ టెస్టుల ద్వారా ఏమాత్రం లేవు. గంటలో ఆ బ్లడ్ టెస్ట్ చేస్తే మనకు గంటలో తెలిసిపోతాయి ఎప్పుడు ఏ, బిఆ, సి అనేది తెలుసుకుని దాని దగ్గర జాగ్రత్త తీసుకోవడం. అంచేత గర్భిణీగా ఉన్నప్పుడు అవి భర్త ఉందనుకోండి, భర్త చెప్పుకోండి, సెక్స్లో పాల్గొనాలి. ఒకవేళ సెక్స్లో పాల్గొన్నా ఈ రోజుల్లో అందరికీ హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేయించేస్తున్నాం, అందరికీ హెపటైటిస్ బి వ్యాక్సిన్. అంచేత ఆ స్త్రీ హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేసుకున్నట్లయితే, చిన్నప్పుడు ఏం చేస్తున్నారు వ్యాక్సిన్స్ అన్నీ ఏం చేస్తాం, మా వ్యాధి టీకాలు ఏం చేస్తాం కదా, భర్తకి హెపటైటిస్ బి వేయించుకోలేదు, హెపటైటిస్ బి వచ్చింది, భార్యకి వ్యాక్సిన్ వేయించుకుంది. భర్తకి హెపటైటిస్ బి ఉన్నా అది భర్త నుంచి భార్యకు వచ్చే అవకాశం ఉందని అనుకునే, కానీ ఈమె హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేయించుకున్నట్లయితే అతనికి ఆ కామెర్లు వచ్చినప్పుడు కూడా ఆ కామెర్లు ఈమెకి సంక్రమించవు. ఎందుకని హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేయించుకుని ఉంది ఆల్రెడీ. అంచేత నిర్భయం సెక్స్లో పాల్గొచ్చు. ఇవి వేయించుకుందిగా ఆల్రెడీ వ్యాక్సిన్, రోగ నిరోధకి ఇప్పుడు మసూచికి టీకాలు మసూచికి ఎలా రాదో ఆరంగానే ఇది కూడా రాదు. అంటే భయం అవసరం లేదు. అలాగే ఈవిడికి హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేసుకుంటే అది అవి కామెర్లు రావుగా, పచ్చకామెర్లు రావు కదా. హెపటైటిస్ బి అంటే అందుకే పిల్లలందరికీ చిన్న వయసులోనే అన్ని వ్యాక్సిన్లు పూర్తి అవ్వాలి. ఈ రోజుల్లో ఎవరైనా వాళ్ళ పిల్లలకి వ్యాక్సిన్స్ వేయించలేదు అంటే వాళ్ళ నిర్లక్ష్యం, లేకపోతే ఇంకేం చెప్పాలి, అజ్ఞానం. అంతకు లేదు. అది ఎవరు నాకు కన్నా ఒకళ్ళిద్దరు పిల్లల్ని వ్యాధి టీకాలు వేసి వాళ్ళ పూర్తి రక్షణ చేకూర్చాలి. ఇంత చక్కని మందులు ఉన్నప్పుడు, ఇంత చక్కని వ్యాక్సిన్స్ ఉన్నప్పుడు ఎందుకు వేయించుకుని ఉండాలండి? పిల్లల కంటే సరిపోదు, పెంచడం చేతవాలి. అప్పుడు ఇక ఈ పచ్చకామెర్ల గురించి వాడికి భయం ఉండదు, వాళ్ళ ద్వారా పుట్టే పిల్లలకు వస్తున్నది ఉండదు. అంటే అది రాదు అని తెలుసుకుని రగ చేస్తే అంత బాగానే ఉంటుంది.